భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 11/6/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష పౌర్ణమి గురు పౌర్ణమి బుధవారం. పౌర్ణమి మధ్యాహ్నం 12:22 వరకు. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 7:50 వరకు. వర్జున్ తెల్లవారుజాము 4:24 నుండి ఉదయం 6:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:32 నుండి 12:25 వరకు. సూర్యోదయం 5:28, సూర్యాస్తమయం 6:30. అమృత గడియ ఉదయం 10:16 నుండి 12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు. మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. సాధ్యాయోగం మధ్యాహ్నం 2:14 నుండి 2:14కి. తవ మధ్యాహ్నం 12:22. బాలువ రాత్రి 12:57. ఈరోజు ఏరువాక పౌర్ణమి. దీన్నే రైతుల పౌర్ణమి అంటారు. ఏరువాక పౌర్ణమి వృషభ పూజ, ఎద్దులకు పూజ చేయడం, బండ్లకు పూజ చేయడం ఈ ఏరువాక పౌర్ణమి అంటారు. ఏరువాక ఆషాఢ పౌర్ణాన్ని ఏరువాక పౌర్ణమి అంటారు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణాన్ని ఏరువాక పౌర్ణమి అంటారు. వచ్చేడు ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణాన్ని వ్యాస పౌర్ణమి అంటారు. దాని ముందుగా వచ్చేటువంటిది ఈ ఏరువాక పౌర్ణమి కూడా రైతుల పండుగగా ఆచరిస్తారు. ఆచరించి పొలం పనులు, భూమును పూజ చేయడం, బండ్లు పూజ చేయడం, ఎద్దులు వృషభ పూజ, ఎద్దులకు పూజ చేయడం, కాడి అంటారు అడ్డంగా పెడతారే దానికి పూజ చేయడం, నాగలి అంటారు దానికి పూజ చేయడం, ఇలా ఇవన్నీ కూడా ఆచరించి రైతులు పొలం పనులు ప్రారంభించేటువంటి సమయం కాబట్టి ఏరువాక దాటారో అన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరునులో అన్నో చిన్నన్న అని మన వాళ్ళు జానపదులు పాడుకునే పాటల రూపంలో ఏరువాక పౌర్ణమి వచ్చిందిరా బాబు, పొలం పనులు ప్రారంభిద్దాం, ఇంతవరకు కూర్చుని మనం చేసిన పని చాలు, పొలం పనులు ప్రారంభిద్దామని చెప్పి వాళ్ళు భూమి పూజ చేయడం, నాగలికి పూజ చేయడం, ఎద్దులకు పూజ చేయడం, బండ్లకు పూజ చేయడం, పొలం పనులు సాంప్రదాయంగా మన వేదంలోనూ శాస్త్రంలోనూ చెప్పిన జ్యోతిష్శాస్త్రంలో కూడా చెప్పిన విషయాలనే పూర్వకాలం పాటించారు. ఆ విధంగానే పాటిస్తూ ఉండేటువంటి పౌర్ణమే ఏరువాక పౌర్ణమి అని చెప్పారు. ఈరోజు అన్ని కార్యాలకి చాలా అనుకూలం. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారి కార్య విఘ్నాలు, శారీరక సమస్యలు, జాయింట్దారులతో కూడా సమస్యలు ఉంటాయి. వృషభ రాశి విద్యా విజయాలు, సాహిత్యాది కళలయందు ప్రవేశం, ఆనందం. మిథున రాశి వృత్తియందు ధనలాభము, సౌఖ్యము, ప్రయాణ లాభాలు. కర్కాటక రాశి వాహనయోగము, దాంపత్య సుఖము, సౌఖ్యము, శుభవార్తా శ్రవణము. సింహరాశి బంధుమిత్ర సందర్శన, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఆనందము. కన్యారాశి ఉత్సాహము, ఉద్యోగాభివృద్ధి, మానసిక ప్రశాంతత. తులారాశి ధనవ్యయము, అనుకున్నది సాధించలేక విచారము, అధిక ఖర్చులు. వృశ్చిక రాశి సామాన్య ధనలాభము, విద్యా వివాహ ప్రాప్తి. ధనుస్సు రాశి ఆదాయము, కార్యసాధన, మనోల్లాసము. మకర రాశి అనవసర విషయాల వల్ల ఇబ్బందులు, విరోధాలు, కానీ రుణయోగం ఉంది, సంతాన సమస్యలు ఉండే అవకాశం. కుంభరాశి సామాన్య ధనలాభము, మానసిక ఆనందము. మీనరాశి విలువైన వస్తులాభము, ఆరోగ్యము, శారీరక మానసిక ఆనందము, ఉల్లాసంగా ఉండే అవకాశం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఈరోజు మనోహర ఓం మనోహరాయ నమః. మనస్సును హరించి దొంగిలించువాడు కనుక భగవానుడు మనోహరుడు. కృష్ణుడు గోపికా చిత్తచోరుడు, నవనీతాచోరుడు అని భాగవతంలో వర్ణించబడిన. గోవిందుడు దొంగిలించిన ధన కనుక వస్తువాహనాలు కావు, తాను భక్తుల యొక్క మనస్సును దొంగిలిస్తాడు, హరిస్తాడు. మనస్సు అనగా మాలిన్యములకు సారికాని వాంఛలు, కోరికలు, మమకారాలు, రాగద్వేషాలు మున్నగునవి. వానిని గోపాలుడు హరించును, హరించి జ్ఞానాన్ని కలిగించును అని మనకి మనస్సును వసించినప్పుడు మానవుడు మాధవుడు అవుతాడు. మనస్సు నశించిపోయిందనుకోండి వాడు మానవుడే మాధవుడు అవుతాడు. మనసు పరమాత్మ మీద నిలిచిందనుకోండి వాడు మాధవుడు అవుతాడు. అందుకే పరమశివుడు అభిషేకం చేసే సమయంలో కూడా నమస్తే నానాం పతయే నమో తస్కరానాం పతయే నమః నమో నమః అంటారన్నమాట. నమస్తే నానాం
నమస్తేనానాం పతయే నమో నమ తష్కరాణాం పతయే నమో నమ అని రుద్రంలో చెప్పి, అనగా దొంగలకు నాయకుడు నీకు నమస్కారం, చోరశిఖామణి నీకు వందనము. అంటే వెన దొంగిలించేటువంటి వాడా, మనసులు దొంగిలించేటువంటి వాడా అని అర్థం అన్నమాట ఇవన్నీ కూడా. అలా పరమాత్మను అంటూ ఉంటారు వీళ్ళు. భగవంతుడు భక్తిని కలిగించడం కోసం, వాళ్ళకి చెడు వ్యసనాలు అవన్నీ దూరం చేయడం కోసం, రాగద్వేషాలని, కోరికల్ని, మమకారాల్ని, అహంకారాలు ఇవన్నీ దొంగిలించేటువంటి వాడు, దొంగిలించి సన్మార్గాన్ని సత్ప్రవర్తనగా ఉంచేటువంటి వాడు కనుకనే, మంగళకరుడు కనుకనే ఈ మహనీయుడయ్యాడు అని ఈ నామం ద్వారా భగవంతుణ్ణి ఆరాధించారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.